మండలం ఇరిపాక శివాలయం వద్ద ఈ నెల 11, 12, 13వ తేదీల్లో అతివాస్ నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ తెలిపారు. 14వ తేదీ ఉదయం 10:58 స్వామి పరిపూర్ణానంద స్వామి చేతుల మీదుగా ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిమలు ప్రతిష్ఠించడం జరుగుతుందని చెప్పుకొచ్చారు. భక్తులందరూ లింగాలను చేతితో తాకే విధంగా వాయు ప్రతిష్ఠ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఇరుపాకలోనే మళ్ళీ ఈ మహాకుంభాభిషేకం చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు పార్థవలింగాలతో అంటే మట్టి లింగాలతో కోటి లింగాలని కూడా ఇదే ప్రాంగణంలో మన ప్రాంత భక్తజనుల యొక్క స్వహస్తాలతో తయారు చేయించి ఆ లింగాలతోటి కోటి లింగార్చన చెయ్యాలి అని చెప్పి తలపెట్టి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు మన దేశంలో ఉన్నటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాలు 12 ప్రాంతాల్లో ఉన్నాయి దేశవ్యాప్తంగా. ఆ 12 ప్రాంతాల్లో ఉన్నటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాలని ఈ యాలా నది ఒడ్డున అన్నిటికీ అనువుగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించాలని చెప్పేసి ఆలోచన వచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా తలపెట్టి మనకి ఆది శంకరాచార్యులతో స్థాపింపబడినటువంటి శృంగేరి మఠం ఏదైతే ఉందో కర్ణాటక ప్రాంతంలో, ఆ శృంగేరి మఠానికి వెళ్ళి మఠాధిపతుల యొక్క ఆశీర్వాదం